ఈరోజు మనం ఒక అద్భుతమైన ఏఐ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో మామూలు కంప్యూటర్ ప్రోగ్రాం కాదు. ఇది చర్మ క్యాన్సర్ని గుర్తించడంలో డాక్టర్లకు అండగా నిలబడగల ఒక శక్తివంతమైన టెక్నాలజీ. అసలిది ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న కథేంటి? చూద్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, ఒక మెషిన్ ఎంతో అనుభవమున్న డాక్టర్లకన్నా ఖచ్చితంగా క్యాన్సర్ను గుర్తిస్తే వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఈ టెక్నాలజీ ఎలా పుట్టిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ ఏఐ ఎందుకంత ముఖ్యం? అది అర్థం కావాలంటే ముందుగా అది పరిష్కరించాలనుకుంటున్న సమస్య గురించి మనం తెలుసుకోవాలి. అదేనండి, చర్మ క్యాన్సర్. ఇది ఎంత పెద్ద సమస్యో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సో ఈ సమస్య తీవ్రతను చూస్తేనే మనకర్థమవుతుంది దీన్ని వీలైనంత త్వరగా ఖచ్చితంగా గుర్తించేందుకు ఒక మంచి పరిష్కారం ఎంత అవసరమో. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ముఖ్యంగా వైద్య రంగంలో శిక్షణ ఇవ్వడంలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. దాన్ని డేటా ఇంబ్యాలెన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఏఐకి పిల్లుల్ని గుర్తించడం నేర్పిస్తున్నామనుకోండి, దానికి 1000 పిల్లుల ఫోటోలు ఇచ్చి కేవలం 10 కుక్కల ఫోటోలిస్తే ఏమవుతుంది? అది దాదాపు ప్రతి జంతువును పిల్లి అనే అనుకుంటుంది. ఇప్పుడు ఇదే పొరపాటు వైద్యరంగంలో జరిగితే ఎంత ప్రమాదమో కదా. ఇక్కడ ఈ బార్ చార్ట్ చూడండి, హ్యామ్ 1000 అనే డేటాసెట్ నుంచి తీసిందిది. ఎడమవైపు బార్ చూడండి, సాధారణ పుట్టుమచ్చల ఫోటోలు దాదాపు 6700 ఉన్నాయి. కాని కుడివైపు ఉన్న అరుదైన గాయాల ఫోటోలు కేవలం 115 మాత్రమే. అంటే ఏఐకి ఎక్కువ శాతం సాధారణ పుట్టుమచ్చలనే చూపించి ప్రమాదకరమైన క్యాన్సర్లను గుర్తించమని అడుగుతున్నాం. దీనివల్ల ఏఐకి ఒక బ్లైండ్ స్పాట్ ఏర్పడుతుంది. మరి ఈ డేటా ఇంబ్యాలెన్స్ అనే పెద్ద సమస్యను ఎలా దాటారు? ఇక్కడే అసలైన టెక్నాలజీ రంగప్రవేశం చేస్తుంది. దాని పేరు కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, లేదా సింపుల్గా సిఎన్ఎన్స్. ఈ చిత్రం చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ దీని వెనక్కున్న ఐడియా చాలా సింపుల్. ఒక సిఎన్ఎన్ ఫోటోని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ప్రతి ముక్కను విశ్లేషిస్తుంది. అచ్చం మనం ఒక పజిల్ సాల్వ్ చేసినట్లే అనమాట. ప్రతి చిన్న ముక్క ఒక క్లూ ఇస్తుంది. అవన్నీ కలిస్తే చివరికి పూర్తి చిత్రం ఏంటో అర్థమవుతుంది. ఈ సిఎన్ఎన్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ చర్మ క్యాన్సర్ను గుర్తించే విషయంలో మామూలు ఏఐ మోడల్స్కి 2 పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. అవేంటో చూద్దాం రండి. ఈ 2 సమస్యలు ఏఐ పనితీరును బాగా దెబ్బతీస్తాయన్నమాట. ఒకటి, ట్రైనింగ్ ఇన్స్టెబిలిటీ, అంటే ఏఐ సరిగ్గా నేర్చుకోలేక కన్ఫ్యూజ్ అవ్వడం. 2, డేటా ఇంబాలెన్స్, అంటే ఏఐ పక్షపాతంగా మారిపోవడం. ఈ రెండింటినీ పరిష్కరించకుండా ఏఐని మనం నమ్మలేం. అయితే ఈ 2 పెద్ద అడ్డంకులను ఒకే దెబ్బకు పరిష్కరించడానికే రీసెర్చర్లు ఒక సరికొత్త, చాలా తెలివైన మార్గాన్ని కనుక్కున్నారు. అదే ఈ హైబ్రిడ్ మోడల్. ఇక్కడ ఈ ఫ్లోచార్ట్ చూడండి. ఇదే ఆ మొత్తం ప్రాసెస్. ఎడమవైపు ఇంబ్యాలెన్స్డ్గా ఉన్న డేటాని తీసుకుని దాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతులతో ప్రాసెస్ చేసి బ్యాలెన్స్ చేస్తారు. ఆ తర్వాత మధ్యలో కనిపిస్తున్న కొత్త హైబ్రిడ్ సిఎన్ఎన్ ఆర్కిటెక్చర్లోకి పంపిస్తారు. ఇక చివరికి కుడివైపున మనకు అత్యంత ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఈ అద్భుతమైన పరిష్కారాన్ని మనం 2 భాగాలుగా చూడొచ్చు. మొదటిది హైబ్రిడ్ నార్మలైజేషన్. ఇది ఏఐ నేర్చుకునే ప్రక్రియను స్థిరంగా, కన్ఫ్యూజన్ లేకుండా చూస్తుంది. ఇక రెండవది అడాప్టివ్ డేటా బ్యాలెన్సింగ్. ఇది డేటాను సమతుల్యం చేసే ఒక స్మార్ట్ స్ట్రాటజీ. ఈ రీసెర్చ్ పేపర్లోని ఈ ఒక్క వాక్యం చాలు దీని సక్సెస్ చెప్పడానికి. ఇక్కడ వాలిడేషన్ లాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏఐ చేసే తప్పులు. ఆ తప్పులను ఇది ఏకంగా 18.7% తగ్గించింది. అంటే ఏఐ ఖచ్చితత్వం చాలా బాగా పెరిగిందన్నమాట. ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు. సరే, మరి డేటాను ఎలా బ్యాలెన్స్ చేశారు? దీన్ని ఒక డిటెక్టివ్కి ట్రైనింగ్ ఇవ్వడంతో పోల్చవచ్చు. ఒక డిటెక్టివ్కి అరుదైన నేరస్తుల ఫోటోలు, స్కెచ్లు ఎక్కువగా ఇస్తే ఏమవుతుంది? వాళ్ళని సులభంగా గుర్తిస్తాడు. ఇక్కడ కూడా అదే చేశారు. కొన్ని టెక్నిక్స్ వాడి అరుదైన క్యాన్సర్ల కొత్త ఫోటోలను ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. అలాగే మరీ ఎక్కువగా ఉన్న సాధారణ పుట్టుమచ్చల ఫోటోలను కొన్నింటిని తగ్గించారు. ఇలా మొత్తం డేటాను బ్యాలెన్స్ చేశారు. ఓకే, ఇంత కష్టపడి కొత్త హైబ్రిడ్ మోడల్ను తయారు చేశారు కదా, మరి అసలు పరీక్షలో ఇది నెగ్గిందా? దాని పనితీరు ఎలా ఉందో చూసేద్దాం. ఇన్ని టెక్నిక్స్ వాడారు, ఇంత కష్టపడ్డారు, మరి ఫైనల్గా వర్కౌట్ అయిందా లేదా? అందర్లోనూ ఇదే ప్రశ్న కదా. సమాధానం: అద్భుతంగా పనిచేసింది. ఫైనల్ టెస్ట్లో దీని ఖచ్చితత్వం
96.4%. ముఖ్యంగా ఇది ఇంతకుముందు ఎప్పుడూ చూడని కొత్త డేటాపై సాధించిన విజయం. అంటే ఈ మోడల్ నిజ ప్రపంచంలో కూడా ఇంతే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఉదాహరణకు ఈ స్లైడ్లో చూడండి. ఎడమవైపు ఉన్నది ఒక ప్రమాదకరమైన మెలనోమా. కుడివైపు చూస్తే ఏఐ దాన్ని దాదాపు 100% ఖచ్చితత్వంతో గుర్తించింది. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఇలాంటి సరైన నిర్ధారణ ఒక మనిషి ప్రాణాన్ని కాపాడగలదు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఈసారి ఇది ఒక అరుదైన గాయం, కాని ఇది క్యాన్సర్ కాదు. మోడల్ దీన్ని కూడా సరిగ్గానే గుర్తించింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఆ డేటా బ్యాలెన్సింగ్ టెక్నిక్ ఎంత అద్భుతంగా పనిచేసిందో కదా. సరే, ఈ టెక్నాలజీ కేవలం ల్యాబ్కే పరిమితం కాదు. నిజ జీవితంలో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? భవిష్యత్లో దీనివల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. ఈ స్లైడ్లోని ఇంటర్ఫేస్ చూడండి. ఒక డాక్టర్ గాని నర్స్ గాని రోగి చర్మంపై ఉన్న గాయాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు, కొన్ని క్షణాల్లోనే ఒక ప్రాథమిక నిర్ధారణ వచ్చేస్తుంది. ఇది డయాగ్నోసిస్ ప్రక్రియను ఎంత వేగవంతం చేస్తుందో ఆలోచించండి. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది హెల్త్ కేర్లో సమానత్వం తీసుకొచ్చే ఒక సాధనం కూడా. సరైన వైద్య సదుపాయాలు లేని మారుమూల గ్రామాల్లో కూడా ఈ టెక్నాలజీ ద్వారా నిపుణుల స్థాయి నిర్ధారణను అందుబాటులోకి తీసుకురావచ్చు. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన రెగ్యులర్ మెడికల్ చెకప్స్లో ఏఐ ఒక సాధారణ భాగంగా మారడానికి ఇంకెంతకాలం పడుతుంది? బహుశా మనమనుకుంటున్న దానికంటే చాలా త్వరగానే ఆ రోజు రావచ్చు.